నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. జరిగింది ఒకటైతే దాన్ని మరొక విధంగా చూపించే పత్రిక కానీ ఛానల్ కానీ ఏదైనా ఉంది అంటే ఏపీ రాష్ట్ర ప్రజలందరూ చెప్పేది సాక్షి పేరు. మరి ఇప్పుడు సాక్షి ఒక విషయాన్ని తప్పుడు ప్రచారం చేస్తూ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేసింది. ఏదైతే భీమవరం డిఎస్పీ గారు ఉన్నారో ఈయన విషయానికి సంబంధించి మరి అసలు ఏం జరిగింది, సాక్షి ఏం చెప్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, భీమవరం డిఎస్పీ గురించి మనకు తెలిసిందే. అయితే ఈయన మీద చర్యలు తీసుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఈయనకి అవార్డు ప్రకటించింది. ఇప్పుడు సాక్షి పేపర్ దీన్ని క్వశ్చన్ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమా అబద్ధమా, ఏం జరుగుతుంది, ఎందుకు ఈయన అరెస్ట్ చేయమంటే ఆయనకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇస్తుంది అని మీరేమంటారు సార్? ఏమ్మా, ఇప్పుడు యాక్చువల్గా ఏమైందంటే భీమవరం డిఎస్పీ ఉన్నటువంటి జయసూరి గారి మీద అనేక ఆరోపణలు రావడం, ఆరోపణల్లో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో డీజీపీ గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా వారికి కూడా చెప్పడం, ఇటువంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల్లో వాస్తవం ఎంతో ఉన్నది ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అది జరిగిన తర్వాత వెంటనే రఘురామకృష్ణరాజు గారు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తూ జయసూర్య గారు మంచి అధికారి అని చెప్పడం, ఆ తర్వాత ఆయనే మాటలు సరి చేసుకుని నేను చెప్పింది ఒకటి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు నన్ను అపార్థం చేసుకున్నారని అప్పట్లో చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత ప్రకారం ఆయన మంచి అధికారి ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. సరే, ఇప్పుడు ఏమైందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 1440 మందికి ఎంతమందికి పోలీసు అధికారులకి వివిధ రంగాల్లో వాటిలో పనిచేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చింది. ఆ అవార్డ్స్ లో భాగంగా ఇక్కడ భీమవరం డిఎస్పీ గారికి సంబంధించినటువంటి పేరులో ఉన్నటువంటి ఒక నలుగురికి, అంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఒక కేసులో డెడ్ బాడీ పార్సిల్ చేసినటువంటి ఒక కేసుకి సంబంధించి వాళ్ళు బాగా చేశారని ఒక నలుగురు అధికారులకి ప్రకటించింది. దాంట్లో జయసూర్య గారు ఒకరు. ఆ నలుగురు పేర్లు ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయ్యం జస్మి గారికి, అడిషనల్ ఎస్పీ భీమారావు గారికి, భీమవరం డిఎస్పీ జయసూర్య గారికి, ఉండి ఎస్ఏ నాజిరుల్లా గారికి, ఈ నలుగురికి ఇచ్చింది. గతంలో ఒక కేసు విచారణలో అత్యంత చాకచక్యంగా వీళ్ళ చేసుకున్నందుకు వీళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు సాక్షి వారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినటువంటి, పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట. పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఎలా అవుద్ది? అసలు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి కదా. ఇది జరిగిన ఘటన ఎప్పుడుది? గతంలో జరిగిన ఘటనకి ఇప్పుడు ఆ కేసులో వీళ్ళందరూ కలిసి పనిచేశారు, చాకచక్యంగా పనిచేశారు, దోషులను పట్టుకున్నారు అనేటువంటి విధానంతో కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇచ్చింది. ఆ అవార్డు ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారికి షాక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమన్నా ఇమ్మీడియట్ గా ఆయన సస్పెండ్ చేసేయండి అని చెప్పేసి ఆయన చెప్పారా? ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలు నా దృష్టికి వస్తున్నాయి కాబట్టి వాటిలో వాస్తవం ఎంతో కనుక్కుని చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీ గారిని అడిగారు. డీజీపీ గారు ఆ తర్వాత ఏమో హోంమంత్రి గారు దాని మీద డిస్కస్ చేశారు. దాని మీద వాళ్ళ పరిశీలన వాళ్ళు చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుద్ది, ఏం జరుగుతుంది, నిజమేనా ఈ ఆరోపణలు అంతా అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం పోలీసు అధికారి కాదు కదా, ఆయనే చర్యలు తీసుకోవడానికి. ఆయన దగ్గరికి వచ్చిన ఆరోపణలో వాస్తవాలు ఏంటనేది పరిశీలన చేయమన్నారు. ఎందుకంటే మామూలుగా ఆయన స్పందించరు, ప్రతిదానికి ఏదో అలవాకగా నోటికొచ్చింది మాట్లాడేసేటువంటి విధానం ఉండదానికి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైన ఆరోపణలు జయసూర్య గారి మీద వచ్చినటువంటి. ఎందుకు వచ్చినాయి? ఆయన అక్కడ ప్యాకాట్ లాంటి క్లబ్స్ నిర్వహిస్తున్నాడని, లేకపోతే ప్రైవేట్ గా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాడని, అక్కడ రొయ్యల వ్యాపారాలు ఎక్కువ కదా, ఆక్వాకల్చర్ ఎక్కువ కదా, వాడికి అధిక వడ్డీలతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని, కొన్ని సెటిల్మెంట్ల విషయంలో పల్లా వాళ్ళ దగ్గర కొన్ని లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారని ఆధారాలతో సహా ఈ దగ్గరికి వచ్చినాయి. ఆధారాలతో సహా వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటికి 2 సార్లు ఆలోచించి వాటి వివరాలన్నీ తీసుకుని తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మళ్ళీ డీజీపీ గారికి పంపించి, ఇదిగో నా దగ్గరికి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి భీమవరం జయసూర్య గారి మీద, వీటిలో వాస్తవతంతో తేల్చండి అని చెప్పేసి అడిగి చెప్పారు. దాని మీద జరుగుతుంది చర్యలు. నిజమైతే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. లేకపోతే దానికి ఇప్పుడు గతంలో జరిగిన కేసు విచారణలో బాగా పనిచేశారని చెప్పి నలుగురు అధికారులకి అవార్డు ఇస్తే అదేదో ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఒక జయసూర్య గారిని సెలెక్ట్ చేసి ఇచ్చినట్టుగా
అది ఏదో పవన్ కళ్యాణ్ గారికి షాక్ తగిలినట్టు. ఏంటిది పవన్ కళ్యాణ్ గారికి షాక్? మరి దేశవ్యాప్తంలో ఈ జయసూర్య గారు ఒక్కనే సెలెక్ట్ చేశారా? 1440 మంది అంతమందిలో సెలెక్ట్ చేశారు వివిధ రంగాల వివిధ కేసు నేర పరిశోధనలో సంబంధించి. దాంట్లో ఈ డెడ్ బాడీ కేసు ఒకటి గతంలో జరిగింది. చాకచక్యంగా పనిచేశారు, దోషులను పట్టుకున్నారు, అభినందించారు, అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డు ఇచ్చినంత మాత్రాన అతను చేసినటువంటి కార్యక్రమాలను మర్చిపోయినట్ట? ఏమో మరి అసలు ఏంటి అసలు విధానం? అంటే విచిత్రం ఏంటంటే ఏదైనా బురద జల్లడానికి రెడీగా ఉంటారు సాక్షి వాళ్ళు. దాంట్లో వాస్తవాలు ఏంటి, విధానాలు ఏంటి లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నామమ్మా, ఈస్ట్ గోదావరికి సంబంధించి ఒక వ్యక్తి ఒక 6 ఏళ్ల పిల్లని ఏదో ఇచ్చేసాడట. అవును సార్. అతను ఏదో జనసేన పార్టీకి సంబంధించి, అసలు జనసేన పార్టీకి సంబంధం లేదు. 2019 తర్వాత అక్కడ మండల ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి అనుకూలంగా తిరిగాడు, అభినందనలు తెలిపాడు. ఆ ఫోటోలోనే బయటకు వచ్చినాయి. వీళ్ళ పేపర్లో ఈ రోజు మాత్రం జనసేన పార్టీ కార్యకర్త, ప్రజాపతి నాయకుడు అని చెప్పి రాసేస్తున్నారు. ఈ ఏడు బురద జల్లడంలో వాస్తవాలు తెలుసుకోకుండా వాళ్ళకి మించినటువంటి వ్యక్తులు ఇంకొకరు లేరు. ఎందుకంటే పత్రికలు అన్నాయి సమాచారాన్ని సేకరించాలి, సమాచారాన్ని సృష్టించకూడదు. వీళ్ళు ఏంటంటే వార్తలు సృష్టిస్తారు. వీళ్ళు చెప్పింది అంటే కొంతలో కొంత ఎంతమంది నమ్ముతారు కదా అనేటువంటి ఒక విష ప్రచారం అనేటువంటి ఒక విధానంతో చేస్తున్నారు. మరి ప్రజలు గమనించరా? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన పి గన్నవరం ఏరియాలో వాళ్ళందరికీ తెలియదా ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో, ఏం చేశాడు, ఏంటి అన్నది? అదే విధంగా భీమవరంలో ఈ రోజున జయసూర్య గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఆ ఆరోపణలు నిజమో కాదో అన్న విషయం భీమవరం ప్రాంత వాస్తవాలు తెలియదా? మరి ఏ విధంగా ఈ విధంగా ట్రోల్ చేస్తారు? ఏ విధంగా వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వస్తుంటే బ్రేకింగ్ న్యూస్ అది. అవును సార్. పవన్ కళ్యాణ్ గారికి షాక్ అంట. పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకోలేదు పాపం, ఆ షాక్ తగిలినట్టు. ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళాలి. అసలు ఏంటి, ఏం మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఆచి తూచి పొరపాటున కంగారుగా ఆయన ఏం మాట్లాడే వ్యక్తి కాదు. అవును సార్. ఆయన దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు, తీసుకొస్తున్న సమాచారం ఏంటి, నిజంగా వాస్తవం ఉందా అని చెప్పేసి అన్ని తెలిసినా కూడా ఆయన డైరెక్ట్ గా ఇమీడియట్ గా ఒక్క నిమిషం పట్టదమ్మా, ఆయన యాక్షన్ తీసుకోండి అని ఆదేశాలు జారీ చేస్తే ఇమ్మీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు చర్యలు తీసుకుంటారు, డీజీపీ గారి దగ్గర ఆదేశాలు ఇమీడియట్ గా వస్తాయి. కానీ అలా చేయలేదు ఆయన. నా దగ్గరికి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఆయన మీద, చాలా తీవ్రమైన ఆరోపణలు. దానికి వలన ఏమవుతుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి మీరు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి అన్నారే తప్ప డైరెక్ట్ గా వెళ్ళి చూపించలేదే. ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఆయన ఉంటాడు. ఆయన స్థాయికి ఒక డిఎస్పీకి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆయన స్థాయికి ఒక డిఎస్పీ రేంజ్ లో ఒక వ్యక్తి గురించి మాట్లాడవలసినటువంటి విధానం ఉందా అసలు? అయినా సరే మాట్లాడేది అంటే అటువంటి తీవ్రమైన ఆరోపణలు అతని మీద వచ్చినాయి కాబట్టి, ఆయన దృష్టికి వచ్చినాయి కాబట్టి. నేను అంటుంది ఏదైనా ఆలోచించుకోవాలి. ఒక వార్త ప్రచురించినప్పుడు కేవలం బురద జల్లడమే కాకుండా దీంట్లో వాస్తవాలు ఏంటి, విధానాలు ఏంటి, అది ఏదో ఇందా మాట్లాడినట్టుగా ఇందా చెప్పినట్టుగా దేశం మొత్తానికి ఒక జయసూరి గారిని సెలెక్ట్ చేసినట్టు రఘురామకృష్ణరాజు గారు కూడా అభినందనలు చెప్పారు. వాళ్ళకి సంబంధించి జయసూర్య గారికి వాళ్ళకి ఆ టీంకి అవార్డు రావడం. అలా అంటే రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ధిక్కరించినట్ట? ఏంటిది, ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే చర్యలు ఆపేశారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆగిపోయింది జయసూర్య గారి మీద? ఏం ఆగలేదు కదా. ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుద్ది, వాస్తవాలు తీస్తారు. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు నిజం అనుకుంటే చర్యలు తీసుకుంటారు. మధ్యలో ఈ అతిమూత్ర వ్యాధిగా ఉన్నటువంటి సాక్షి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. వార్తలు రాసేటప్పుడు ప్రజలకి గమనిస్తున్నారు, రేపు పొద్దున్న చిచ్చి అంటారనేది విషయం కాస్త ఆలోచించుకుని రాసుకుంటే గౌరవం ఉంటుంది, లేకపోతే వాళ్ళ ఇష్టం.